76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, ఇక్కడ ఉన్న అందరికీ. ముఖ్యంగా ఏటు విజయసాయి రెడ్డి గారి పైన సబ్జెక్టు ప్రధానం. అందులో ఈ జిల్లా ఏవన్ జగన్ రెడ్డి ఇద్దరి మధ్య సఖ్యత ఎందుకు లోపం వచ్చింది, సబ్జెక్ట్ ఏంటి, తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయి రెడ్డి. ఏటూనే తప్పించుకోలేనంత అయితే ఇంకా A1 into 10 times, 100 times, many more times. ఏదో బతికిలాడినట్టు లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పిన మాట. ఆయన అడిగిన, ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే, నన్ను అడిగినట్టు ఎందుకు ఆలోచించాడు అంటే, ఆయన పార్టీ అడుక్కుపోయింది, ఆయన అడుక్కునే అడుగు దశకు చేరింది, ఇంకా అడుగు దశలోకి చేరతాననేది ఆయన ఆలోచన. పాపాలు అనేకం చేశారు, ఇది తప్పించుకోలేరు. నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో, వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ అని. నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినా కూడా, అంతకుముందు చాలా చోట్ల చెప్పినా. వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ బెగార్. ఆ జగన్ సార్ నమ్ముకునే వాళ్ళందరూ బికారని. అదే జరుగుతుంది. వాళ్ళ వాదం ఆడతారు. అసలు ఆయన అంటాడు 18 రోజులకే పోయి ఢిల్లీలో, అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, రాష్ట్రపతి పాలన అంటాడు. మొన్న పులివెందులలో 20 days బ్యాక్ పులివెందులకు వచ్చి ఒక DSP మురళీనాయకుడు, ఆయన మురళీనాయక్ గారిని, నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికలో స్వయంగా వచ్చింది. నేను కూడా స్వయంగా DSP గారితో మాట్లాడితే, అవును సార్ ఈ మాదిరి అంటున్నాడు అని చర్చకు వచ్చింది మా మంత్రుల దగ్గర, మా వాళ్ళ దగ్గర. ఏమంటే ఇంకా కండకావరం తగ్గలే అతనికి, జమిలి ఎలక్షన్లు వస్తాయనేది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రం అని బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని, ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను అందరినీ కోరుతున్నాను, విద్యార్థులను, ఎట్లా పోతుంది పార్టీ, దరిద్రం నుంచి బయటికి రండి. ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడాలా, ఇలాంటి పార్టీ ఉండకూడదు. మన ఆంధ్ర పరువు తీసేసినాడు, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు. విజయసాయి రెడ్డి నిన్ననే అంటాడు, ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు, వివేకానంద రెడ్డి కేసు విషయంగా మార్చి 15, 2019 నాడు నీవు స్వయంగా ఆ రోజు గుండెపోటు అని ఎందుకు చెప్పినావు? ఆయన అంటాడు, ఆయనకు ఎవరో ఒక విలేకరి ఫోన్ చేసినారంట, గుండెపోటుతో చనిపోయినట్టు వార్తని. దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయి రెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసినట్ట, ఎంపీ గారికి. ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినాడట గుండెపోటు అని, దాని కారణంగా చెప్పినాడు అన్నాడు. కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు, నేను ఎక్కడో ప్రయాణం జమ్మలోడు పోయి పొద్దున నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని. కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయి రెడ్డి. అంటే అబద్ధం ఆడను అంటూ, ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు. పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి, ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డి ఫోన్ చేసి గుండెపోటు అని చెప్పడం, సాక్షి పేపర్లోనే గుండెపోటు అని రావడం, సాక్షి టీవీలో, పేపర్ కాదు టీవీలలో స్కోరింగ్ నేను స్వయంగా చూశాను, కాలం చూపించాను కూడా అన్ని టీవీలతో పాటు.
కానీ ఈరోజు నాకు తెలిసి ఇక్కడ సాక్షి ఎప్పుడు ఉండదు, ఇప్పుడు కూడా లేదు. అది మామూలు ఇప్పుడు మాయమైపోయింది. అది ఎప్పుడు ఉండదు, తప్పించుకోవడమే. అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయి రెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా నేను. అవినాష్ రెడ్డి ఏమో గుండెపోటని, కానీ గుండెపోటని చెప్పినాడు వాళ్ళ మనిషి ద్వారా అని. గతంలో ఒక సామెత ఉండేది, పలికేడు వాడు రామభద్రుడట, పలికించేడు వాడు రాముడట అని. అంటే అవినాష్ రెడ్డి రాముడై రామభద్రుని ద్వారా విజయసాయి రెడ్డి గారికి చెప్పించాడు. అంటే గుండెపోటని. ఆ తర్వాత ఒంటిగంట ప్రాంతంలో ఆ రోజు ఉండబడిన రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే, ఆ రోజు ఉండబడిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, చంద్రబాబు చెప్పినట్ట ఆయన సీఎంగా ఆపధర్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినట్ట నేను బీటెక్ రవి మరికొందరు పోయి మధ్యలో వాళ్ళందరూ ఆడ కడుగుతాంటే ఒకవైపు గోడలకు ఎక్కడంటే కింద ప్లస్ బాత్రూంలో కడుగుతాంటే ఒకవైపు కుట్లేస్తాంటే ఒకవైపు కట్లు కడతాంటే కనికట్లు చెప్తాంటే మధ్యలో మేము దూరి వైరస్ మాదిరి మేము పొడిచి చంపినామంట, నరికినామని పొడిచినామని నరికి షర్మిలా గారు చెప్పినట్టు నామినేషన్ ఆమె ఎంపీగా పోటీ చేసినప్పుడు మొన్న 8 నెలల కిందట కడపలో, ఇదే కడపలో సార్కేమో చిన్నది, సార్కి అప్పకు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే అది హత్య పొడిచినట్టు హత్యా ప్రయత్నం. వాళ్ళ చిన్నాయన్ను స్వయంగా నరికి చెబితే మాత్రం గుండెపోటు. ఆమె స్వయంగా చెప్తుంది షర్మిల గారే. మేము చెప్తున్నాం ఏంది ఇది, ఎక్కడికి పోతుంది ప్రయాణం? ఈ రాష్ట్రం బాగుపడాలా కాబట్టి అందరికీ మళ్ళీ చెప్తున్నాం, మీ దరిద్రం నుంచి బయటకు రండి, ఆ దరిద్రుడిని వదలండి, రాజకీయాలు గుడ్ బై చెప్పండి, ఈ రాష్ట్రం బాగుపడాలా, వికసిత్ భారత్ కావాలా. మా మోడీ గారు చెప్పినట్లు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలా. 5వ స్థానంలో ఉంది. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్తున్నాం, మరొక 2 ఇయర్స్ స్పాన్లో 3వ స్థానం రావాలా. 2047కు ప్రపంచంలోనే మొదటి స్థానం రావాలా. అది మా ఆశయం. దానికే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా మొన్న 18వ తేదీ నాడు వైజాగ్లో రైల్వే జోన్ ప్రకటన జరిగింది. అమిత్ షా గారు 19వ తేదీ విజయవాడకు వచ్చి మేము 3 అంతలు అభివృద్ధి చేసేదానికి సహాయపడుతున్నాం. అందులో భాగమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 50,000 కోట్లతో రైల్వేలు, 70,000 కోట్లతో రైల్వేలు, 50,000 కోట్లతో నేషనల్ హైవేలు. రైల్వే జోన్ విశాఖకు 11,400 స్టీల్ ఫ్యాక్టరీకి సాయం, అమరావతికి సంపూర్ణ సాయం, పోలవరానికి సంపూర్ణ సాయం, జలజీవన్ మిషన్కు 40,000 కోట్లతో ఫండ్స్ రాబోతున్నాయి. సగం 20,000 కోట్లు కేంద్రము, మరొక 20,000 కోట్లు లోనుకు అనుమతి. గ్రామీణ ఉపాధి 4,500 కోట్లతో ఒకేసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలో పల్లె పండుగ పేరుతో రాష్ట్రమంతా ఉరుకులు జరుగుతున్నాయి. పేమెంట్స్ కూడా వారం జరుగుతున్నాయి. కరెంటుకు దాదాపు 50,000 మెగావాట్లు తగ్గట్టుగా పర్మిషన్లు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది సోలార్ ద్వారా. ఒకవైపు రకరకాల సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పటికే 4,000 రూపాయలు పెన్షన్ స్టార్ట్ అయింది. ఒక సిలిండర్ కూడా ఉచితం ఇవ్వడం జరిగింది. సీఎం గారు స్వయంగా అటు మైదుకూరులో మొన్న వచ్చినప్పుడు మైదుకూరులో కానీ విశాఖలో మోడీ గారి సమక్షంలో చెప్పడం జరిగింది, మేము చెప్పిన 6 పథకాలు 100% అమలు చేయబోతున్నామని. మేము చెప్తున్నాం 100% జరిగి తీరుతాయి. బడ్జెట్ ఇప్పుడే బయ్యవల్లి కేశవ్ గారు నాకు కనిపించినప్పుడు చెప్పినాడు, మార్చి 15 లోపల రాబోయే 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. కేంద్రం ఫిబ్రవరి 1వ తేదీ నాడు పార్లమెంట్లో బడ్జెట్. ఈ బడ్జెట్లో ఈ రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజీ కావాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా అడగడం జరిగింది. ఇప్పటికే ఎన్నో ఇచ్చినారు, ఇంకా నిధులు రాబోతున్నాయి. కాబట్టి మేము కోరుతున్నాం, వైఎస్ఆర్ పార్టీ సాపు చుట్టాల్సిందే. జగన్ రెడ్డే తోడున్నాడు, వాళ్ళ మధ్య కూడా తోడున్నది. అందరూ జగన్ రెడ్డి భారతి కూడా గ్యాప్స్ ఉన్నాయి, అందరికీ తెలిసే జరిగింది. వివేకానంద రెడ్డి హత్య వాళ్ళ ప్రమేయంతోనే జరిగింది.
విజయసాయిరెడ్డికి తెలుసు. విజయసాయిరెడ్డి ఇప్పుడు అడిగిన వాళ్ళకి అడిగినంత చెప్తాడు విలేకరులు. ఏం జరిగింది, ఎక్కడ తప్పులు జరిగినాయి. ఆ రోజు రాజశేఖర గారు ఉన్నప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 అని పుష్ప 1, పుష్ప 2ల మాదిరి రాజశేఖర గారు ఉన్నప్పుడు ఏం అవకతవకలు, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం అవకతవకలు కావాల్సినంత చేసినారు. ఇల్లు కట్టమంటే ఇల్లు కట్టరు, తను మాత్రం ఎన్ని చోట్లలో ఇల్లు. బెంగళూరు ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్, ఇడుపులవాయ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, ఇప్పుడు పైన వైజాగ్లో మళ్ళీ ఋషికొండ ప్యాలెస్. తనకు ధనదాహానికి అర్థమే లేదు. నేను ఇంతకుముందు చెప్పిన అనంత పద్మనాభ స్వామికి ఆయనకు దేవుడికి ఒకే నేలమాలిగే. ఈ అనంత జగన్నాథ స్వామికి అనంతమైన నేలమాలిగలు. ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం, ఇష్టం వచ్చినట్టు దోపిడీ. ఒక ఐఏఎస్ ఆఫీసరు పాపం కరోనా వచ్చినప్పుడు, అయ్యా కరోనాలో ప్రమాదము, ఏదన్నా మనము సరిగా మాస్క్ గురించి సుధాకర్ అనే ఒక డాక్టర్ అడిగితే ఆయనను గట్టిగా వీధిని వీడ్చి కొట్టారు. మనం ఇలా చేయడం కరెక్ట్ కాదంటే మీ సలహా అవసరంలే, రోజు రాత్రిపూట 10-11కు 10 గంటల బియ్యం అంటారు, రాత్రి పూట 10-11 గంటల మధ్య వాళ్ళ రైల్లోకి వస్తాడంట రాజశేఖర్ గారు, అన్ని సలహాలు ఇస్తాడంట. నాకు అది వింటే ఎట్లుందంటే, ఈ డెమోక్రసీలో జగదేక వీరుడు అతిరేక సుందరిలో ఒక విలను అందరినీ ప్రజలు కూర్చోబెట్టుకుంటాడు. పల్లె ప్రజలను కొందరు అమాయకులు కూర్చోబెట్టుకొని మీకోసం ఇప్పుడే దేవుతో మాట్లాడొచ్చు కానీ, మీకోసం ఇప్పుడే దేవుతో మాట్లాడొచ్చు కానీ, అట్లా ఆయన ఇది ఆయన మభ్యపెట్టే విధానం. ఎక్కడ లేని విధంగా అబద్ధాలు, ఎక్కడ లేని విధంగా తప్పులు. ఇది తెలుసుకొని విజయసాయి రెడ్డి గారు ఇక తట్టుకోలేక ఇరట్టుకోపోతాను అని తెలిసి బయటికి రావడం జరిగింది. ఈడీ విచారణ జరిగింది. చాలా మంది పత్రికలు ఇప్పుడు ఈయన బీజేపీలో చేరబోతున్నాడు, లేదు పవన్ కళ్యాణ్ గారితో బాగా చేద్దామని మాట్లాడినాడు, లేదు తెలుగుదేశం వాళ్ళు కూడా సర్దుకున్నారని అందరి ప్రయత్నము అని. ఏ ప్రయత్నంలో ఎవరి దగ్గరికి ఏం పోలే, ఈయన అందరు చుట్టూ తిరిగి ఉంటాడు. ఆయన చుట్టూ ఎవరు తెలియడు. మీరేమన్నా మేకప్ చేశారా అంటే ఆయన అందరినీ మేకప్ చేసేవాడు విజయసాయి రెడ్డి. ఇన్ని ట్వీట్లో రాధాకృష్ణ గారి పైన కూడా నేను ఏదో పెద్ద డిఫమేషన్ పిటిషను, పరువు నష్టం దావా అన్నాడు. ఆయన చాలా చేసినాడు. నీకంత పోతుంటే రెడీ అని, ఇది మళ్ళీ బనానే. కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ విజయసాయి రెడ్డి గారితో పాటు ఇతనే అన్ని దానిలో దూరి గజ దొంగలుగా ఇద్దరు చేసిన పనులకే ఆయనకే ఈ పరిస్థితి బాగాలేదని తెలిసిన తర్వాత నాకు తెలిసి అందరూ అవక్కైపోయినారని చెప్తారు, భయపడతారు, వణుకుతున్నారని. ఆయన లండన్ నుంచి దిగాలకు చాలా మంది లండన్ పోతారు. ఆయన ఇక్కడ వాళ్ళ పార్టీ అంతా అక్కడ లండన్, అంటే అండర్గ్రౌండ్ కదా వెళ్ళిపోవాల్సిందే. ఇది పరిస్థితి. ఎక్కడ ఏమి చేసేది లేదు. ఈ జిల్లా సర్వనాశనమైంది ఆయన వల్ల, ఈ రాష్ట్రం సర్వనాశనమైంది. మళ్ళీ నేనే వస్తాను అనేది వచ్చాని పులికథలు చెప్పి గతంలో ఏదో పశువుల కాపరి పులికథ అని చెప్పినట్టు పులికథ చెప్తున్నాడు. ఇక్కడేం చెల్లది. డెమోక్రసీ ఇది అందరూ నాణ్యతగా ఉన్నారు. పల్లెల్లో కూడా అందరికీ సెల్ ఫోన్ వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పేవాడిని, ఓటర్లను ఫైల్ చేస్తే అతను పాస్ అవుతాడు, ఓటర్లు పాస్ అయితే జగన్ రెడ్డి పండిస్తాడని. ఓటర్లు ఫుల్ సక్సెస్ అయినారు. నాకు ఒకనాడు 4 నెలల కిందట హరీష్ రావు గారు, కేటీఆర్ అందరూ ఒకే ప్రయాణం ఢిల్లీకి, నాతో పాటు మరొక ముగ్గురు అడిగినారు వాళ్ళు, అన్నా అదన్నా ఏమి మీ జగన్ ఇట్లా దెబ్బతిన్నాడని. మీకు 90 తప్పులు చేసి మీకు 39 వచ్చినాయి, జగన్ సార్ 100 చేసి 11 వచ్చినాయి. ఓటర్లు సుప్రీంకోర్టు జడ్జీల కంటే పవర్ఫుల్గా ఉన్నారు మనము అన్నాడు. మనమంతా మెజిస్ట్రేట్ కోర్టు దగ్గర అడ్వకేట్ల పరిస్థితి ఏమది. ఇది నేను బాగుంది వాడుకోబట్టే వాడుకో. మన పరిస్థితి ఇదే. ఓటర్లే జడ్జీలు కనుక్కున్నారు జగన్ రెడ్డి యొక్క తతంగం అంతా. వాళ్ళు కనుక్కున్నారు 11కు పరిమితం. పోతూ మన లండన్కు, నేను ఇంతకుముందు లండన్కు పోయినాడు పోలిన తర్వాత, మీకు గుర్తుండాలా, ఆ రోజు అంటాడు 151 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ. ఆ రోజు 22 ఎంపీలు వచ్చినాయి 2019లో. 22 కంటే ఎంపీలు ఎక్కువ. 22 కంటే ఎక్కువ అంటే 23, 4 వచ్చినాయి.
151 ఎక్కువ అంటే 151 మధ్యలో 5 పోయింది 11 ఇస్తాం. ఎప్పుడనే రాసుకో శాంబా అని అంతకుముందు సినిమాలు అనేది రాసుకోరా శాంబా అని రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు ఎప్పుడైనా. ఇది ఆయన పరిస్థితి. ఎప్పుడు ఈ వ్యవస్థ బాగుపడేది? కంప్యూటర్ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మన భారతదేశం ఎదిగిపోతుంది 5వ స్థానంలో మోడీ గారి సమక్షంలో. మనం ఇక్కడ అన్ని పథకాలు జరగాల, 6 గ్యారెంటీలు జరగాల. ప్రతి ఊరిలో సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ, స్కూల్ బిల్డింగు, అంగన్వాడీ బిల్డింగు, ఇంట్లోకి వాటరు, పూర్తి స్థాయిలో కరెంటు, ఇల్లు, రేషన్ కార్డు, పెన్షన్, ప్రతి ఉద్యోగ అవకాశాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు, పిఎం ఈజీ పని, ముద్రా లోన్ అని, జన్ధన్ ఖాతా అని, ఉజ్వల గ్యాస్ పథకం అని, సూర్యఘర్ అని, విశ్వకర్మ అని, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని, స్వనిధి అని కావాల్సినంత నిధులకు సహాయం చేస్తామని ప్రకటన జరిగింది. నేను మొన్న 4 రోజుల క్రితం మా జిల్లా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు కొత్తగా ఎన్నికైనప్పుడు చెప్పిన మన కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. మీకు కూడా చెప్తున్నా, అప్లై చేయండి. 35% సబ్సిడీ, 8వ తరగతి పాస్ అయితే చాలు. 1056 రైటాలకు పిఎం ఈజీపీ స్కీమ్. ఫుడ్ ఐటమ్స్తో కూడిన ఏది చేసినా కూడా, రెస్టారెంట్లు పెట్టినా, బేకరీలు పెట్టినా, లేదా ఫుడ్ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీ పెట్టినా కూడా అది సపరేట్ రైతు. రకరకాల స్కీములు ఉన్నాయి, మీరు సెర్చ్ చేయొచ్చు. బ్యాంకర్స్ ఇవ్వకపోతే మా జితేందర్ సింగ్ మన జిల్లా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ సందర్భంగా 2-3 తేదీ ఇక్కడ పర్యటనప్పుడు కూడా ఓపెన్గా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ కూడా చెప్పడం జరిగింది. లోన్లు ఇచ్చేదానికి అడ్డపడితే చెప్పండి, మీరు స్వయంగా ఎంటర్ కాండి, అవసరమైతే మా దగ్గర రండి, ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్లో మేము ఒత్తిడి పెట్టి బ్యాంకర్లు తెప్పిస్తామని జిల్లా ఎన్డీఎం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడే మీటింగ్ జరిగింది, ఇదే ఆర్ఎంపీ భవనాలు 3వ తేదీ నాడు. లోన్లు రావాలా, సంక్షేమ పథకాలు జరగాల, అభివృద్ధి జరగాల, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాల. అప్పుడే గణతంత్ర దినోత్సవానికి కానీ, మనం ఆ రోజు పెద్దలు ఇచ్చిన స్వాతంత్ర దినోత్సవానికి కానీ ఒక స్ఫూర్తిదాయకం. కాబట్టి నేను అందరినీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, విజయసాయి రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని అనేక తప్పులు చేసినాడే తప్పుకున్నాడు, ఇంకా తప్పించుకోలేక ఇంకా మీరు పోతారు, మీ దరిద్రం పోతుంది. ఆ దరిద్రుని వదలండి, రాజకీయాలు గుడ్ బై చెప్పండి, మాకు సహకరించండి. వికసిత భారత్కు, వికసిత ఆంధ్రప్రదేశ్కు ఇది నా విజ్ఞప్తి. మీ ద్వారా, మా వాళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరి ద్వారా ఇది బయట కూడా పోవాలనే ఉద్దేశం. ఇది నిజమైన గణతంత్రం. రైట్, మా ఏమన్నా అంటే చెప్పండి. రేపు మార్చి 15 నాటికి 6 సంవత్సరాలు కూడా నిండుతాయి. అంటే మరొక 2 నెలలు మాత్రమే గ్యాప్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మొన్న స్వయంగా అమిత్ షా గారికి సీరియస్గా తీసుకోండి, ఇది వివేకానందరెడ్డికి సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడు షర్మిల గారే చెప్తున్నారు, నేను నెంబర్లు FIR నెంబరు మార్చి 15 ఒకటి, సిబిఐ వాళ్ళు కూడా మరొక నెంబర్ ఇచ్చారు, 2 నెంబర్లు ఉడగిస్తూ ఇంకా మీ దానికి ఇచ్చారు కూడా. పాత కేసులు, కొత్త కేసులు అన్ని పరిగెత్తించండి అని కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. కోర్టులో డిలే జరుగుతుంది, సిబిఐ వాళ్ళను కూడా ప్రోత్సహించండి, స్పీడప్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని పత్రికలో ఆ రోజు వాళ్ళు ఎవరో విలేకరులు అక్కడ అడిగిన వాళ్ళకి చెప్తున్నా, మీ ద్వారా చెప్తున్నా, స్పీడప్ చేయాల్సిందే. ఆలస్యం అమృతం కూడా విషయం అవుతుంది. డిలేడ్ జస్టిస్ డినైడ్ అని కూడా అది కూడా చెప్పడం జరిగింది. బీజేపీ టచ్ కాదు, 3 పార్టీల టచ్ కాదు. ఆయన అనేది అందరి చుట్టూ తిరిగింటాడు, నేను రెడీ అని. రెడీ అని ఇప్పుడు వయసు వచ్చినాక పెళ్లి కూతురు వాళ్ళు మా అమ్మాయి పెళ్లి కూతురు అయిందని, పెళ్లి కొడుకు మా అబ్బాయి పెళ్లి కొడుకు అని మామూలుగా అందరికి చెప్తుంటాడు, మేము పెళ్లికి రెడీ అని. అతనికి కూడా సమయం ఆసనమైంది గుడ్ బై చెప్పడానికి. అందరు చుట్టూ తిరిగింటారు. ఒక బీజేపీని కాదు, ఎవరు కూడా అంత సులభంగా దాన్ని అతుకోనియరు. కారణం పాపాల పుట్ట ఎవరు లేదు. ఆయన అందరి చుట్టూ నన్ను అడిగినారు, ఎవరు అప్రోచ్ అయ్యారంటే ఆయన అప్రోచ్ అయ్యాడు అందరి చుట్టూ. ఎందుకు? సమస్య నుంచి బయటకు వెళ్ళాక, ఆ జగన్ రెడ్డితో వేగలాక రకరకాల సమస్య. ఈరోజు కూడా నేను వచ్చేటప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ కూడా చదివి వచ్చిన ఆయన కొత్తపరకు రాధాకృష్ణ గారు, ఆయన కాలం రాశాడు, నేను ఎన్నో ఆలోచించిన. కాబట్టి వాళ్ళు వీళ్ళు అని కాదు, మాకు పార్టీలో చేరమని చెప్పలే. వాళ్ళు రాజకీయాలు గుడ్ బై చెప్పండి. ఆ దరిద్రపు ఆలోచన మానుకోండి, ఆ దరిద్రులను వదలండి. ఆటోమేటిక్గా మేము పరిగెత్తిస్తాం. మా 3 పార్టీల కలయిక సంపూర్ణంగా ఉంది. మేము చాలా ఉన్నతంగా ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడే చెప్తున్నా,
ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగాల్సిందే రైట్ హ్యాండ్. నేను ఇంతకుముందు